నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. గుండ్రటి కన్నులవాడు, కనురెప్పలు లేనివాడు, మొండి చేతులవాడు, బలరామ సుభద్రల సోదరుడు, అందరివాడు అందనివాడు మన జగన్నాథుడు. ఆ స్వామివారి రథయాత్రతో పూరీ క్షేత్రం పులకించిపోయింది. రథంపై పూరీ పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి తొలి పూజలు చేశారు. అనంతరం పూరీ మహారాజు దివ్యసింగ్ దేవ్ రథం ముందు చర్రా పహన్రా నిర్వహించారు. లక్షలాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటూ జగన్నాథుడు జైత్రయాత్ర చేశాడు. రథయాత్ర సందర్భంగా పూరీ క్షేత్రం భక్తజన సంద్రమైంది. పూరి తర్వాత అంతటి ఖ్యాతిగాంచిన అహ్మదాబాద్లోనూ జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి చర్రా పహన్రా నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో రథయాత్రలో పాల్గొన్నారు. 148 ఏళ్లుగా అహ్మదాబాద్లో రథయాత్ర నిర్వహిస్తున్నారు. గోవింద ఘటయ పరమానందమృతమిహ శ్రీనందతనయ బహు योगीन्द्र सूर विनुत गोविंद घटय
विनुत गोविन्द घटय योगीन्द्र सुर विनुत गोविन्द घटय बहु योगीन्द्र सुर विनुत गोविन्द घटय नन्दतनय बहु योगीन्द्र सुर विनुत गोविन्द घटय श्रीनन्दतनय बहु योगीन्द्र सुर विनुत गोविन्द घटय परमानन्दममृतमिह श्रीनन्दतनय बहु योगीन्द्र सुर विनुत अगणित गुण ग्राम अपरिमित निज काम निगम परमा राम निखिल मोह विराम नगधर घनश्याम नदजन కోల్కతాలో రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. రథోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జగన్నాథునికి జేజేలు పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను బెంగాల్లోని దిఘాలో జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఈ యాత్రను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. విశ్వనాథ క్షేత్రంలోనూ జగన్నాథుని ఊరేగింపు జరిగింది. వారణాసి పురవీధుల్లో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు దారి పొడవునా మంగళ నీరాజనాలు అర్పించారు. స్వామివారిని దర్శించుకున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జగన్నాథ రథయాత్ర అంబరాన్నంటింది. విశేష పూజల అనంతరం దేవతామూర్తులను రథాలపై కొలువుదీర్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా రథయాత్రను ప్రారంభించారు. హస్తిన వీధుల్లో రథం ముందుకు సాగుతుండగా జై జగన్నాథ అంటూ భక్తులు నినదించారు. భాగ్యనగరంలోని బంజారాహిల్స్ జగన్నాథ స్వామి ఆలయంలో రథయాత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రథయాత్రను పురస్కరించుకుని రథాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అధికారులు చర్రా పహన్రా ఉత్సవం నిర్వహించిన అనంతరం రథాలను ఊరేగించారు. ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించారు. వారం రోజుల తర్వాత తిరుగు రథయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. अगणित गुण ग्राम अपरिमित निज काम निगम परमा राम निखिल मोह विराम नगधर घनश्याम नदजन कुमुद सोम अगहरण सर्वसमा सुरमण्डल भीमा गोविन्द घटय परमानन्दममृतमिह श्रीनन्द హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ ఆధ్వర్యంలోనూ జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర నేత్రపర్వమైంది. అనంతరం స్వామివారికి హారతి సమర్పించి పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి వరకు సాగిన ఈ రథయాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇస్కాన్ ఆలయం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. సికింద్రాబాద్ పురవీధుల్లో వందలాది మంది భక్తుల నడుమ జగన్నాథుణ్ణి ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరాగా భారీ బందోబస్తు మధ్య రథం ముందుకు సాగింది. రాజమండ్రిలో జగన్నాథ రథయాత్ర వేడుకగా జరిగింది. స్థానిక కటారీనగర్ సీతారామాలయం సెంటర్ వద్ద నుంచి ఏవి రోడ్, జాంపేట, సోమాలమ్మ గుడి, కోటిపల్లి బస్టాండ్ సెంటర్, గౌతమి ఘాట్ మీదుగా ఇస్కాన్ టెంపుల్ వరకు ఈ యాత్ర కొనసాగింది. డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామివార్లు ఊరేగారు. మహిళల కోలాటం, విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. విశాఖపట్నంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి 3 వేర్వేరు రథాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ యాత్ర పాత జైలు రోడ్డులో ప్రారంభమై ఎల్ఐసి, డాబా గార్డెన్స్, జగదాంబ కూడలి మీదుగా గురజాడ కళాక్షేత్రం వరకు కొనసాగింది. అనకాపల్లి పట్టణంలో జగన్నాథస్వామి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. అనకాపల్లి గవరంపాలెంలోని జగన్నాథస్వామి ఆలయం వద్ద నుంచి బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథస్వామి రథయాత్రను ఎమ్మెల్యే రామకృష్ణ ప్రారంభించారు. పురవీధుల మీదుగా స్వామివారి రథయాత్ర ఇందుగ్న హాలుకు చేరుకుంటుంది. ఇక్కడ 9 రోజుల పాటు 9 అవతారాల్లో జగన్నాథస్వామి భక్తులకు దర్శనమిస్తారు. గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన శ్రీ పర్వతవర్తిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా వేద మంత్రోచ్చరణల నడుమ గణపతి ఆరాధనతో ఈ క్రతువును ప్రారంభించారు. అనంతరం హోమద్రవ్యాలు సమర్పించి పూర్ణాహుతి సమర్పించారు.
తూర్పుగోదావరి జిల్లా తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారిని అభిషేకించారు. నెల రోజుల పాటు జరిగే వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి మాతకు లలితా సహస్రనామ పూజలు, శ్రీ సీతారామచంద్ర స్వామికి పంచోపనిషత్ అభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొన్నారు. భద్రాద్రి దేవస్థానం అనుబంధ పర్ణశాలలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆభరణాల్లో వెండి కవచాలొచ్చి చేరాయి. నెల్లూరు వాసులైన సంతోష్ కుమార్ రెడ్డి, సాహిత్య దంపతులు 12 లక్షల విలువైన వీటిని స్వామివారికి సమర్పించారు. భద్రాద్రి చేరుకుని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఎదుట వెండి కవచాలతో పూజల్లో పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.